ఉన్నారా అవి మరి పిల్లలు అందరూ అది మాట్లాడుతుంది మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు రాష్ట్ర పార్టీ నిర్వహించినటువంటి బస్తీ చెలో గాంవు చెలో కార్యక్రమానికి మూడకొండూరు మండలంలో ఈ కార్యక్రమానికి వచ్చేసిన జిల్లా అధ్యక్షుల గారికి, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ రచ్చ సినన్న గారికి నమస్కారాలు. అలాగే ఈ కార్యక్రమంలో బూత్ అధ్యక్షులు, జిల్లా నాయకులు, రాష్ట్ర నాయకులు పాల్గొన్నందరికీ నమస్కారం. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రతి గ్రామంలో స్వచ్ఛ భారత్ నిర్వహించి దేశాన్ని శుభ్రం చేయడమే కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది మూడకొండూరు మండలంలో. మిగతా గ్రామాల్లో కూడా ఈ కార్యక్రమం చేస్తాం, అన్ని కార్యక్రమాలు చేయబోతున్నాం. ఈ కార్యక్రమం ఉద్దేశించి ఈరోజు భారతీయ జనతా పార్టీ 40 సంవత్సరాలు అంటే ఏర్పడి దానికి పార్టీ ఇచ్చిన ప్రకారం ఈరోజు ఈ యొక్క మూటకొండూరు యాదాద్రి జిల్లా మూటకొండూరు మండల కేంద్రంలో ఈ యొక్క స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా మన జిల్లా అధ్యక్షులు శ్రీ ఉట్కూరు అశోక్ గౌడ్ గారు మరియు మండల అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి గారు, సీనియర్ నాయకులు తిరుమలరెడ్డి గారు మరియు రవీందర్ గారు, బూత్ అధ్యక్షులు ఉపేందర్ గారు మరియు సురేష్ గారు మరియు ఇతర నాయకులందరికీ నమస్కారం తెలియజేస్తూ, ఈరోజు దేశంలో మనం భారతీయ జనతా పార్టీ స్థాపించిన తర్వాత శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ చూపించిన మార్గంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినారు. ఇక్కడే కొంచెం నుంచి చిన్న ఎదుర్కొంటూ ఈరోజు 46 సంవత్సరంలో ప్రవేశించిన తర్వాత దేశంలో అన్ని గ్రామాల్లోకి భారతీయ జనతా పార్టీ విస్తరించింది. ఇలా మూడు పర్యాయాలు భారతీయ జనతా పార్టీ అధికారంలో కొనసాగుతున్నది. అందులో భాగంగానే ఈరోజు పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ యొక్క స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమంలో భాగంగా ఇక్కడ స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ మూడుకొండూరులోని హనుమాన్ గుడి దగ్గర, బుడ్రాయి దగ్గర మొత్తం క్లీనింగ్ గురించి అందరి కార్యకర్తలు కూడా ఇక్కడ శుభ్రత చేయాలని చెప్పి, అయితే మనము గ్రామంలో దేవాలయాలు, అంగన్వాడీ కేంద్రాలు మరియు స్కూళ్ళు మరియు అన్నిటిని సందర్శించాలని చెప్పి పార్టీ కార్యాచరణలో భాగంగా ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు జరిగింది. ఈరోజు రచ్చబండ కార్యక్రమం కూడా సాయంత్రం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అయితే దీనికి కార్యకర్తలందరూ కూడా సహకరించి పెద్ద ఎత్తున అందరూ కూడా ప్రజలకు, ఎందుకంటే దేశంలో నరేంద్ర మోడీ గారి పరిపాలన 10 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. వారు చేస్తున్న పరిపాలన పట్ల ప్రజల్లో అంటే అందరికీ తెలుసు. కేంద్రం నుంచి పథకాల వల్లనే ఇలా గ్రామాలు ప్రజలందరూ కూడా అన్నిటికీ అందుతున్నాయి. ఇక్కడ రాష్ట్రంలో వేరే పార్టీ ఉన్నప్పటికీ కేంద్రం 2 బూతులలో ఈనాడు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర పార్టీ ఏ విధంగా అయితే 6 తారీఖు నుంచి 25 తారీఖు, 6 తారీఖు నుంచి 12 తారీఖు ఏ విధంగా అయితే కార్యక్రమాలు ఇచ్చిన దానిలో భాగంగా ఇవాళ సురేష్, ఉపేందర్ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ఇచ్చేసిన మండల పార్టీ అధ్యక్షుడు, అదేవిధంగా మండల మండల అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి గారికి, శ్రీనివాస్ అన్న గారికి, తిరుమలకు, ఇక్కడున్న సీనియర్ నాయకులు రవి, సిద్ధులు అందరికి కూడా హృదయపూర్వక నమస్సుమంజలు తెలియజేస్తూ, ఈనాడు జిల్లా వ్యాప్తంగా 568 బూతులలో ఉంటే ఈనాడు సుమారు రేపటికి చివరి దశ అవుతుంది. 300 బూతులు పూర్తిగా ఈనాడు కంప్లీట్ చేయడం జరిగింది. కార్యక్రమం ఉద్దేశము ఈనాడు ఏంటంటే ఆ బూత్లో ఉన్నటువంటి బడిని, గుడిని స్వచ్ఛ భారత్లో భాగంగా శుభ్రం చేయడం, బూత్ కమిటీ సమావేశాలు ఏర్పాటు చేయడం, ఆ యొక్క గ్రామంలో ఆ బూత్లో ఉన్నటువంటి లబ్ధిదారులను సందర్శించి నరేంద్ర మోడీ పథకాలు చివర పేదలకు అందే సంక్షేమ పథకం ఏదైతుందో సబ్కా వికాస్ సబ్కా సాత్ అమలవుతుందా లేదా తెలుసుకోవడం, కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చే నిధులు ఈనాడు ఉచిత బియ్యం అయితేనేమి, ఈజీఎస్ కింద ఉపాధి హామీ కూలీలు అయితేనేమి, రైతులకు
పడే 2,000 రూపాయలు అయితేనే ఈ సంక్షేమ పథకం అందుతున్నాయా లేదా అనే ఉద్దేశంతో ఈనాడు కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా ఈనాడు జిల్లా వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ యొక్క కార్యక్రమం అపూర్వ స్పందన జరుగుతుంది. అపూర్వంగా ఈనాడు వైభవం జిల్లాలో జరుగుతూ ఉంది. రేపు కూడా ఆర్గనైజింగ్ సెక్రటరీ అభయ్ పటేల్ గారు యాదాద్రి భువనగిరి జిల్లా సమయం ఈరోజు సాయంత్రం చేరుకోవడం జరుగుతుంది. అన్ని జిల్లాకు సంబంధించిన రాష్ట్ర నాయకులు ఎక్కడక్కడ బూతులు పంచుకొని ఈ జిల్లాలో పర్యటన రాత్రే రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సందర్భంగా నేను మీడియా ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈనాడు ఉచిత బియ్యం అనే పథకం 80% నుంచి కేంద్రం వస్తుంది, 20% రాష్ట్రం ఇస్తుందని ఈనాడు నిన్ననే మన జిల్లాకు సంబంధించిన మంత్రి చెప్పడం జరిగింది. కానీ ఈనాడు రేషన్ షాప్లో మీరు స్లిప్ ఇవ్వాలనే చేంజ్ అయిందని కార్యకర్తలు ఫోన్లు వస్తున్నాయి. మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని. మేము ఇది జిల్లా వ్యాప్తంగా ఈ 2-3 రోజుల్లో మంచి ప్రణాళిక చేసి జిల్లా కార్యాలయం ముందు, కలెక్టర్ కార్యాలయం ముందు కార్యక్రమం రూపకల్పన చేసి జిల్లా కార్యక్రమం అడగడం జరుగుతుంది. ఒక మెమరాండం ఇచ్చి ఏదో ఈ కార్యక్రమం ఎలా చేస్తారు, మరి కేంద్ర ప్రభుత్వం నిధులు వస్తే కేంద్ర ప్రభుత్వం నిధులు వస్తాయో స్పష్టం చేయాలి. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లుతోని ఈనాడు ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం. మరి కేంద్ర ప్రభుత్వం నుంచి 1,90,000 రూపాయలు గ్రామాల ప్రాంతాలకు వస్తే ఇందిరమ్మ ఇల్లు పేరు చెప్పుకున్నాం. మరి ఇందిరమ్మ ఇస్తుందా, రాహుల్ గాంధీ ఇస్తుందా, సోనియా గాంధీ ఇస్తుందా, ఇది స్పష్టం చేయాలి రేవంత్ రెడ్డి గారిని మేము భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ రానియమని చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. అరే భారతీయ జనతా పార్టీ నువ్వు రానిచ్చేది ఆల్రెడీ వచ్చేసినాం. 8 ఎమ్మెల్యేలు 8 ఎంపీలతోని బూత్ స్థాయి కమిటీలతోని ఈనాడు తెలంగాణ జిల్లాలో అన్ని గ్రామాల్లో ఎంటర్ అయినాం. రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రాంతాన్ని కైవసం